హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు చేసుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసేటటువంటి ఇలాంటి హెల్దీ రెసిపీస్ గురించి ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక పావు కేజీ వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ కొలత చూపిస్తున్నాను కదా, ఇది కరెక్ట్గా పావు కేజీ ఉంది. ఇప్పుడు ఈ పెసరపప్పు అంతటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డూకి టేస్ట్ అంతా కూడా ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా నచ్చుతుంది ఈ లడ్డు. ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఒకటి తిన్నవారు మరొక 4 తింటారు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇక్కడ బాదం, జీడిపప్పు ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవచ్చు, కొలత అంటూ ఏమీ లేదు. ఇప్పుడు వీటిని కూడా ఈ పెసరపప్పుతోటే వేగించుకోవాలి, బాగా వేగించుకోవాలి. ఇవన్నీ వేగడానికి ఇంచుమించు ఒక 20 నిమిషాలు సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇవి వేగుతున్నప్పుడు కూడా మంచి సువాసన కూడా వస్తుంది. అలాగే ఇక్కడే యాలకులను కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఈ యాలకులను కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చేసి చూపించిన స్వీట్లో కూడా నేను యాలకులు అనేది విడిగా వేయట్లేదు. చెప్పాను కదండి, చాలామందికి అవి పంట కింద పడితే ఇష్టం ఉండదని. సో అలాంటి వారి కోసం ఇలా చేసుకోవచ్చు. నేను ముందు చేసిన చంద్రవంకలు స్వీట్లో కూడా యాలకులు అలాగే పాకం పట్టేటప్పుడే వేసేసుకున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా చూడండి. మరీ గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ పప్పులన్నీ కూడా బాగా వేగాలి. ఇలా వేగితేనే ఈ లడ్డూకి రుచి వస్తుంది. ఈ పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించిన పాన్లోనే ఉంచేసుకుంటే పప్పులన్నీ కూడా మాడిపోతాయి. అందు గురించి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇవన్నీ కూడా బాగా చల్లారాలి. చల్లారకుండా గ్రైండ్ చేసుకుంటే మిక్సీ జార్ పాడైపోతుంది. ఏదైనా సరే బాగా చల్లారాకే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాంటి స్వీట్స్ బయట కొనుక్కుందామన్నా మనకు దొరకవు. కాబట్టి నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు కుదురుతుంది. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పౌడర్లా చేసేసుకోకూడదు, కొంచెం బరకగానే పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత బరకగా ఉందో, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే లడ్డు తింటున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇందులో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో బెల్లం తురుమును కూడా తీసుకోవాలి. ఇక్కడ బెల్లం తీసుకునే ప్లేస్లో ఎండు ఖర్జూరాల పౌడర్ను కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మరీ మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా నిస్సంకోచంగా తినొచ్చు. ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం, పెసరపప్పు పొడి బాగా కలవాలి. ఇందులో ఉపయోగించిన పెసరపప్పు, బాదం, జీడిపప్పు, బెల్లం దేని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటి ఉపయోగాలేంటో నాకంటే మీకే బాగా తెలుసు. కానీ తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, రుచి ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా
ఈ పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద చేసుకుంటే ముద్దలా రావాలి. సున్నుండల కంటే ఈ లడ్డూలు చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్నంతటినీ ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినేవారైతే తక్కువగానే వేసుకోండి. కానీ మా ఇంట్లో నెయ్యి బాగా తింటారు, అందు గురించి నేను కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. ఈ నెయ్యి ఇంట్లోనే చేశాను నేను, బయట కొన్నది కాదు. కానీ అందరికీ అలా కుదరదు కదండి. మీ దగ్గర ఏ నెయ్యి అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. కానీ నెయ్యి వేసుకోవటం మాత్రం కంపల్సరీ. నెయ్యి వేసుకుంటేనే ఈ లడ్డూలకి మరింత రుచి పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి చెయ్యి వాష్ చేసుకొని వచ్చి లడ్డూలు చేసుకుందాం. వాష్ చేసుకున్నాక ఒక్కసారి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? ఈ లడ్డూలు చేసుకుంటారా? ఇంట్లో ఒక్కసారి ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్తారా? సున్నుండలైతే సంక్రాంతి టైంలోనే చేసుకొని తినాలి. కానీ ఇలాంటి రెసిపీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మాకు ఏ పిండి వంటలు చేత కాదు అన్నవారు కూడా చేసుకునే అంత ఈజీగా చెప్పాను మీకు. చివరిగా ఇలా పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మరింత అందంగా కనిపిస్తాయి. రేపు ఒక మంచి డైట్ రెసిపీ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.